శ్రీ బేబీ ఏదో ముఖ్యమైన పని మీద బయటూరు వెళ్ళాలన్నారే, నీతో చెప్పలేదా బాబు? ఇంతవరకు నన్ను వదిలేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు నన్ను వదిలేసి వాళ్ళు బయటూరు వెళ్ళారు. ఇది మొదటిసారి. నేను తట్టుకోలేకపోతున్నాను. మావా నువ్వేం మాట్లాడుకు, నేను పిచ్చ కోపంలో ఉన్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ పనికి మన సాకులు చెప్పడం కన్నా సైలెంట్గా ఉండొచ్చు. నువ్వు మాత్రం వెళ్ళుండొచ్చుగా, వాడెందుకు తీసుకెళ్ళావు? అలా ఎక్కడికి వెళ్ళారా? నేనేమన్నా రానని చెప్పానా? అవునరా, నువ్వు రావు, మేము వెళ్తా ఉన్నావు, ఒప్పుకోవు. రే బేబీ, ఏమంటున్నాడు రా వీడు? రే నువ్వే చెప్పు. మామా, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. రే చెప్తే ఎవరు నమ్మర్రా? మనకు చాలా పని ఉంది, యాడ్ ఎడిట్ చేయాలి, రండి వెళ్దాం. మామా, వాడు చెప్పింది నిజమేరా, మేము పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. అవునరా, నాకు మా మామయ్య కూతురని చెప్పాను కదా, తనతో బేబీకి ఒక అమ్మాయి, తను నీకు గుర్తుండదు, మనం సూపర్ మార్కెట్లో చూసాం ఆ అమ్మాయితో. మామా, ఇంతవరకు మనం ఏం చేసినా కలిసే చేసాం. నీకు ఓకే అయితే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్ళి. చెప్పు, తెగిపోతుంది. ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తే నాకు నచ్చదని తెలుసు కదా. రే జోక్ కాదురా, సీరియస్ గానే చెప్తున్నావు. బేబీ, మీకు నేను ముఖ్యమైతే వెంటనే బయలుదేరి మీరిద్దరు ఆఫీస్కి రండి. సారీ మామా, మాకు మా లైఫే ఇంపార్టెంట్. మామా, చెప్పేది అర్థం చేసుకో. నీ నీచ బుద్ధి చూపించావు కదరా. వీడు ఎగేసుకుంటూ వెళ్తున్నాడు, నీకే వచ్చిందిరా పోయే కాలం. మన ఫ్రెండ్షిప్ కంటే మీకు మీ లైఫే ముఖ్యం కదూ. ఇక నుంచి నా ఫ్రెండ్స్ అటు ఇంటికి వచ్చాను. పోండ్రా బయటికి, బయటికి పోండ్రా. రే రే, ఏ బేబీ, స్క్రీన్ మూయండి రా.